హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి రెండో భాగాన్ని వినేద్దాం. ఆమె లేవగానే బయట ఎవరో తలుపు తడుతున్నారు. బహుశా మమ్మీ అనుకుంటా. నువ్వు స్నానానికి వెళ్ళు, నేను వెళ్ళి డోర్ తీస్తాను అన్నాడు శివాన్స్. శివ మాటలు విన్న శక్తి అలాగే అంటూ మౌనంగా అక్కడి నుంచి లేచి దిండు బెడ్ పైన పడేసి బెడ్షీట్ కూడా ఫోల్డ్ చేసి బెడ్ మీద పెట్టి తన వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. శక్తి వాష్రూమ్కి వెళ్ళగానే డోర్ ఓపెన్ చేశాడు శివాంష్. అతను ఊహించినట్టుగానే అతని ఎదుట తల్లి నిలబడి గుడ్ మార్నింగ్ కన్నా అంటూ గదిలోకి తొంగి చూశారు. ఆ గదిని చూడగానే అర్థమైంది శారద గారికి అక్కడ ఏమీ జరగలేదని. కారణం, బెడ్ మీద ఉండాల్సిన పువ్వులన్నీ నేల మీద పడిపోయి, పైగా ఆ పువ్వులన్నీ ఏసీ గది అవడం వల్ల మూలన ఎంతో ఫ్రెష్గా కనిపించాయి. దాంతో సిచ్యువేషన్ అనలైజ్ చేసి ఒక నిట్టూరు పొదిలి, శక్తి ఎక్కడా కనిపించడం లేదు అన్నారు గదిలోకి చూస్తూ. తను ఫ్రెష్ అవుతుందమ్మా అన్నాడు శివాన్స్. ఓ అలాగా, నేను ఆమె బట్టలు పంపిస్తాను, నువ్వు వెళ్ళి గెస్ట్ రూమ్లో ఫ్రెష్ అవ్వు అన్నారు శారద గారు. సరేమ్మా అంటూ శివాన్స్ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. కొడుకు అక్కడి నుండి వెళ్ళగానే గదంతా ఓసారి చూసి ఏంటో ఈ పిల్లాడు నాకు అర్థమే కాదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళి కోడలి కోసం బట్టలు తీసుకొచ్చి గదిలో పెట్టి పని వాళ్ళ చేత రూమ్ అంతా క్లీన్ చేయించారు శారద గారు. ఆ తర్వాత డైలీ రొటీన్లో పడిపోయి రోజంతా అలా గడిచింది. 3 రోజుల పాటు శివ శక్తిల మధ్య ఇదే తంతు. అతను మంచం మీద, ఆమె సోఫాలో. 3 రోజులు గడిచిన తర్వాత శివ శారద గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాను, ఇంకా నాకు ఇక్కడ ప్రైవసీ లేదు అన్నాడు. శివాన్స్ మాటలు విన్న శారద గారు ఒకసారి అతడి వైపు తదేకంగా చూసి, వీడు ఆ అమ్మాయితో సరిగా ఉండడం లేదు, ఒకవేళ వీడు ఇక్కడే ఉంటే మామయ్య గారికి కానీ ఈయనకి కానీ దొరికిపోతాడు, అలా జరిగిందంటే వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు, వీడు ఒంటరిగా ఉండడమే బెటర్, వీళ్ళిద్దరి మధ్య ముడిపడని బంధమే ఏ రోజుకైనా వాడి మనసును మార్చి వీడు ఆ అమ్మాయికి చేరువయ్యేలా చేస్తుంది అనుకుని, సరేనన్న సాయంత్రం బయలుదేరుతులే అన్నారు శారద గారు. ఓకేమా అంటూ తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు శివాన్స్. తల్లితో మాట్లాడిన శివాన్స్ గదిలోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం సమయంలో గదిలో నుండి బయటకు వచ్చి నేరుగా తాత తండ్రిల వద్దకు వెళ్ళాడు. వాళ్ళ వద్దకు వెళ్ళి తను సాయంత్రం శక్తిని తీసుకుని తన ఫ్లాట్కి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పాడు. కొడుకు మాటలు విన్న సంజయ్ వర్మ గారు, అదేంట్రా ఇంతకాలం అంటే ఒక్కడనే ఉంటాను, బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటూ అక్కడున్నా, ఇప్పుడు పెళ్ళి అయిందిగా, కోడలు కూడా వచ్చింది కదా, మాతో పాటే బృందావనంలో ఉండిపోవచ్చు కదా అన్నారు. లేదు నాన్న, నాకు కొంతకాలం ప్రైవసీ కావాలి, అందుకే నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను అన్నాడు శివాన్స్ తండ్రి మాటలు విని. వాళ్ళిద్దరి మాటలు విన్న ప్రతాప్ వర్మ గారు, కొత్తగా పెళ్ళైన జంట కదా, కొంతకాలం ప్రైవసీ కోరుకోవడంలో తప్పులేదులే సంజయ్, వాడిని వెళ్ళనివ్వు, వాడు ఎక్కడికో వెళ్ళడం లేదు కదా, వాడికి మనకి మహా అంటే 20 నిమిషాల దూరం, పైగా వాడుండేది మన కమ్యూనిటీ విల్లాలోనే కదా, అక్కడున్న వాటిలో ఒక విల్లా మొత్తం వాడికే ఇచ్చేసాం, సకల సౌకర్యాలు ఉన్నాయి, వాడి విల్లా చుట్టూ ప్రత్యేకమైన సెక్యూరిటీ కూడా ఉంది, పైగా పని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా దిగులెందుకు, అంతగా నీ కొడుకు కోడల్ని చూసుకోవాలనిపిస్తే రోజు వెళ్ళి చూసుకొని రావచ్చు, వాడి ఇష్టాన్ని కాదనడం ఎందుకు చెప్పు అన్నారు ప్రతాప్ వర్మ గారు. తండ్రి మాటలు విన్న సంజయ్ వర్మ గారు, అలాగే నాన్న, మీ ఇష్టం, వాడు కోరుకున్నట్టుగానే వెళ్ళనివ్వండిలే అన్నారు. కొడుకు మాటలు విన్న తర్వాత మనవడి వైపు చూస్తూ, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు ప్రతాప్ వర్మ గారు. సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను తాతగారు అన్నాడు శివాన్స్. సరే నాన్న, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళు, కాకుంటే నిన్ను నమ్మి నీతో 7 అడుగులు వేసి నీ వెంట వచ్చిన అమ్మాయి, మన వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన అమ్మ తను, కాబట్టి తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు, ఇంతకీ ఈ విషయం నా మనవరాలకి చెప్పావా అన్నారు నవ్వుతూ. తాతగారి మాటలు విన్న శివాన్స్, లేదు తాతు, నీతో మాట్లాడేసి మీరు ఒప్పుకున్న తర్వాత తనకు చెప్దామనుకున్నాను అన్నాడు. ఎంత ఎదిగినా ఎంతో ఒదిగి ఉండే మనవడి వ్యక్తిత్వం అంటే ఆ తాతకి చెప్పలేనంత ఇష్టం. శివాన్స్ ఫారిన్ కంట్రీలో చదువుకొని వచ్చినా అక్కడ కల్చర్ ఏది అలవాటు పడలేదు, పైగా పెద్దలంటే భయభక్తులు అమితం, కుటుంబ సభ్యులంటే అపారమైన ప్రేమ, అందుకే మనవడంటే ప్రతాప్ వర్మ గారికి ఎంతో ప్రేమ నమ్మకం. మనవడి మాటలు విన్న ప్రతాప్ గారు నవ్వుతూ, సరే అయితే ముందు వెళ్ళి నా మనవరాలకి చెప్పు ప్రయాణాన్ని గురించి, తనకి కావాల్సినవి ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకుంటుంది అన్నారు. తాతగారి మాటలు విన్న శివాన్స్, అలాగే తాతు, వెళ్తాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళి నేరుగా శక్తి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఇప్పటికే పెళ్లి జరిగి దాదాపు 5 రోజులు అవుతూ ఉన్నా ఇప్పటి వరకు శక్తిని కనీసం పలకరించలేదు శివాన్స్. శక్తి గదిలోకి డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టిన శివాన్స్ని చూసిన శక్తి బెడ్ మీద నుంచి లేచి నిలబడింది. తన గదిలో అడుగుపెట్టిన శివాన్స్ని ఆశ్చర్యంగా ఎందుకొచ్చారు అన్నట్టు అలా చూస్తూ ఉంది. శక్తి మొహంలో కనిపిస్తున్న భావాల్ని గమనించిన శివాన్స్, ఇది నా ఇల్లు, నేను ఎక్కడికైనా రావచ్చు అన్నాడు. అతని మాటలు విన్న శక్తి, అయ్యో సార్, నేను అలా అనలేదు,
పెళ్ళికి ముందు రోజు మీరు నాతో మాట్లాడారు, ఆ తర్వాత నాతో మాట్లాడిందే లేదు మీరు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు కదా, విషయం ఏంటో తెలుసుకోవడం కోసం అలా చూశాను, అంతకన్నా ఏం లేదు అంది శక్తి. శక్తి సమాధానానికి తృప్తిపడిన శివాన్స్, ఇవాళ సాయంత్రం మనం నా ఫ్లాట్కి వెళ్తున్నాం, నీ వస్తువులు ఏవైనా ఉంటే ప్యాక్ చేసుకొని పెట్టుకో అన్నాడు శివాన్స్. అతని మాటలు విన్న శక్తికి, నీ ఫ్లాట్ ఏంటి, ఇక్కడే మనం అత్తయ్య వాళ్ళతో ఉండడం లేదా అని అడగాలని ఉంది, కానీ తనని ప్రశ్నించే అధికారం తనకు లేదని మౌనంగా తల ఊపింది. అలాగే అంటూ, సరే నీ వస్తువులు ఏవైనా ఉంటే తొందరగా ప్యాక్ చేసుకో అంటూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయాడు శివాన్స్ శక్తితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి శారద గారు శక్తి దగ్గరకు వచ్చారు. వాడు నీతో విషయం చెప్పాడా తల్లి, సాయంత్రం వాడి ఫ్లాట్కి తీసుకెళ్తానన్నాడు నిన్ను అంటూ నేరుగా శక్తితో అసలు విషయం చెప్పేశారు. అత్తమ్మగారు, ఇందాకే వచ్చి చెప్పి వెళ్ళారు శక్తి. ఆమె మాటలు విన్న శారద గారు, అక్కర్లేదమ్మా, అత్తమ్మ అంటే చాలు, నాకు శివాంశంతో నువ్వు అంతే, నా కూతురు లాంటి దానివి, నా కూతురు నన్ను పరాయి వాళ్ళలాగా గారు అంటూ మర్యాద ఇవ్వడం నాకు నచ్చలేదు అన్నారు చిరునవ్వుతో. ఆవిడ తన వైపే చూపిస్తున్న ప్రేమకి పొంగిపోయిన శక్తి శారద గారిని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. శక్తి పట్టులో శారద గారికి ఆమె మనసులో బాధ అర్థమైంది. ఇంతకాలం నా అనేవాళ్ళు లేక ప్రేమ ఆప్యాయతలకు మొహం వాచి ఒంటరి జీవితం వెలదీస్తూ ఉన్న శక్తి ఇప్పుడు తన మాటలకి ఆమె ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా తన్ని కౌగిలించుకుని ఏడుస్తుందని అర్థం చేసుకున్న శారద గారు ప్రేమగా శక్తి వెన్ను మీద నిమురుతూ, చూడు బంగారం, కోడలువైనా కూతురువైనా అన్నీ నువ్వే నాకు, నన్ను నీ అత్తలా కాకుండా అమ్మలా భావించి నీకే సమస్య ఉన్నా సరే నాతో చెప్పుకో తల్లి, నీకోసం నా కొడుకునైనా ఎదిరిస్తాను, వాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుని ఉంటాడో నేను ఊహించగలను. నేను మీ మొదటి రాత్రి రోజు కూడా ఇదే విషయం గురించి ప్రస్తావించాను, అయినా నువ్వు మాత్రం మాట్లాడలేదు, జరిగింది ఏంటి అనేది కూడా నాకు చెప్పలేదు. కానీ మీ ఇద్దరి పెళ్ళి ఎలా జరిగిందో నేను ఊహించుకోగలను. నువ్వు చెప్పడం లేదు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, కాబట్టి నా అంతటా నేనే మీ పెళ్ళి ఎలా జరిగిందనేది తెలుసుకుంటాను. ఒకవేళ ఇందులో నా కొడుకు తప్పు ఏదైనా ఉంది అంటే వాడిని ఎదిరించడానికైనా నేను సిద్ధమే అన్నారు శారద గారు మాటలు విన్న శక్తి ఆశ్చర్యంగా ఆవిడ మొహంలోకి చూస్తూ తన కోసం కొడుకుని సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డ అత్తగారి ప్రేమకి ఎంతగానో పొంగిపోయి మరొక్కసారి శారద గారిని ప్రేమగా కౌగిలించుకుంది. అలాంటిదేమీ లేదు అత్తమ్మ, నిజంగానే ఆయన నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు అంది. నిజంగా వాడు నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకుంటే నాకు సంతోషమే తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావు, పైగా వచ్చి 4 రోజులే అయినా నువ్వు పని వాళ్ళని గౌరవించే తీరు చూస్తూ ఉంటే నీ మనసు ఏంటి అనేది నాకు అర్థమైంది. నిజంగా నువ్వు ఈ కుటుంబానికి తగిన కోడలివి అనిపించింది, కాబట్టి వాడు ఇలాంటి బంగారు బొమ్మని కోడలుగా తీసుకొచ్చినందుకు సంతోషంగానే ఉంది. కానీ ఒకవేళ ఇందులో వాడు ఏదైనా పిచ్చి వేషాలు వేశాడని తెలిస్తే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అన్యాయం జరగనివ్వను, అవసరమైతే వాడిని ఇంట్లో నుండి గెంటేస్తాను, నిన్ను ఈ ఇంటి కూతురిగా నా వారసురాలుగా ప్రపంచానికి పరిచయం చేస్తాను అంటూ కోడలికి ధైర్యం చెప్పారు శారద గారు. ఆమెకి ఎందుకో ఇంతకాలంగా పెళ్ళి వద్దన్నవాడు సడన్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానడం శారద గారికి సంథింగ్ మిస్టరీగానే ఉంది. అందుకే కొడుకుని నమ్మలేకపోతున్నారు ఆవిడ. కొడుకు మనస్తత్వం తెలిసినంత వరకు ఏదైనా వద్దు, నా వల్ల కాదు అన్నాడు అంటే అలాగే ఉంటాడు తప్ప ఎవరి కోసమో తన నిర్ణయాన్ని మార్చుకోడు. అలాంటిది సడన్గా శక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానన్న వెంటనే ఆవిడ నమ్మలేకపోయింది. అందుకే కోడల గురించి అంతగా ఆలోచిస్తున్నారు. పైగా శక్తిని చూసిన తొలిచూపులోని శారద గారికి తన అనే ఫీలింగ్ కలిగింది. అందుకే ఏం జరిగినా సరే శక్తిని వదిలిపెట్టకూడదనే నిర్ణయానికి వచ్చి సంతోషంగా శక్తి పెళ్లి కొడుకుతో జరిగేలా చూశారు. అత్తగారు అంతా భరోసా కలిగించడంతో శక్తి ఎంతో సంతోషంగా, మీరుండగా నాకు ఇంకా భయం ఎందుకు అత్తమ్మ, మీరు ఇంత ధైర్యం చెప్పిన తర్వాత ఏ విషయంలోనూ భయపడను, ఏం జరిగినా సరే ధైర్యంగా ఎదుర్కొంటాను అంటూ ప్రేమగా శారద గారిని హత్తుకుంది. తర్వాత అత్తాకోడలిద్దరూ కలిసి వస్తువులన్నీ ప్యాక్ చేశారు. అప్పటికే సాయంత్రం 6:30 కావచ్చింది. సరే తల్లి, నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రా, ఈలోపు నేను డిన్నర్ ఏర్పాట్లు చేస్తాను, భోజనం చేసిన తర్వాత మీరిద్దరు వెళ్తురులే అంటూ శారద గారికి కిందికి వెళ్ళిపోయారు. శారద గారు వెళ్ళిపోయిన తర్వాత శక్తి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి తన లగేజ్ అంతా పాటు కిందికి తెచ్చేసింది. అప్పటికే శివాన్ శక్తి కోసం ఎదురు చూస్తూ హాల్లో కూర్చొనున్నాడు. గ్రే కలర్ మైసూర్ సిల్క్ శారీకి చిన్నగా బ్లాక్ కలర్ జెరీ బార్డర్, బ్లాక్ కలర్ డిజైనర్ బ్లౌజ్, తన హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. ముఖానికి వైట్ స్టోన్ స్టిక్కర్, కళ్ళకి సన్నగా కాటుక, పెదవులకి లిప్స్ గ్లాస్ అప్లై చేసిందేమో మెరుస్తున్నాయి. 2 చేతులకి నిండుగా ఆకుపచ్చని పెళ్లి గాజులు, మెడలో పసుపు తాడు, చిన్న నల్లపూసల గొలుసు, ముఖ్యంగా పాపిట్లో సింధూరం.
చూపు తిప్పుకోనివ్వనంత అందంగా ఉంది. పైనుండి కిందికి వస్తున్న శక్తిని కళ్ళార్పకుండా కూడా మరిచి అలాగా చూస్తుండిపోయాడు. కొడుకు చూపులు గమనించిన శారద సంజయ్ వర్మగారు ముసిముసి నవ్వులు నవ్వితే ప్రతాప్ వర్మగారు, రేయ్ మనవడా, నా మనవరాలకు దిష్టి తగులుతుంది, కాస్త చూపు మరల్చు అన్నారు. ప్రతాప్ గారి మాటలకి ఈ లోకంలోకి వచ్చిన శివాన్స్, అదేం లేదు తాతు అంటూ తడబడ్డాడు. అప్పటికే సమయం 8:30 కావస్తుండగా కుటుంబ సభ్యులందరూ కలిసి డిన్నర్కి కూర్చున్నారు. శివాన్స్, శక్తి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు కలిసి కూర్చుని తినాలని. అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు అందరితో కూర్చుని మాట్లాడారు శివ, శక్తి. అప్పటికే సమయం 10 కావచ్చింది. ఇక అందరికీ వెళ్ళొస్తామని చెప్పి శివాన్స్ శక్తితో కలిసి తన ఫ్లాట్కి వెళ్ళాడు. శివాన్స్ ఇంట్లో నుండి వెళ్ళగానే తన కొడుకు స్నేహితుడికి ఫోన్ చేశారు శారద గారు. శారద గారి నుంచి ఆ సమయంలో ఫోన్ రావడంతో రేవంత్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఆంటీ, ఈ సమయంలో ఫోన్ చేస్తారంటీ, ఏదైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగాడు. ప్రాబ్లం ఏమీ లేదు కానీ రేపు మార్నింగ్ ఇంటికి వచ్చి నన్ను కలువు అంటూ మరొక మాటకు తావు ఇవ్వకుండా శారద గారు ఫోన్ కట్ చేశారు. ఆవిడలా తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేయడంతో రేవంత్ ఫోన్ వైపే చూస్తూ, ఈడియట్, చేసిన పని ఆంటీ కనిపెట్టేసినట్టున్నారు, విషయం తెలుసుకోవడానికి నన్ను రమ్మంటున్నారు, ఆవిడ అసలే ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం అనుకుని ఉసూరు అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి పడుకున్నాడు. బృందావనం నుంచి బయలుదేరిన శివాన్స్, శక్తి ఇద్దరు వారి ఫ్లాట్కి చేరుకునేసరికి రాత్రి 10:30 అయింది. ఇంటికి చేరుకోగానే ముందుగానే శారద గారు పని మనిషికి ఫోన్ చేసి చెప్పడంతో వాళ్ళిద్దరిని గుమ్మంలోనే ఆపేసి హారతిచ్చారు. ఏంటి కాంతమ్మ, ఈ టైంలో ఇలా చేస్తున్నావు అన్నాడు శివాన్స్ హారతిస్తుంటే. అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు బాబు, పైగా పెళ్లి చేసుకొని మొదటిసారి ఇంట్లో కాలు పెడుతున్నారు కదా, అందుకే ఇదంతా. ఎంతమంది కలుపడ్డాయో చూడడానికి బంగారు బొమ్మలా ఉంది బాబు నీ భార్య, ఇద్దరు కుడి కాలు పెట్టి లోపలికి వెళ్ళండి బాబు అంటూ దిష్టి తీసిన ఎర్రనీళ్ళు గుమ్మం బయట పడేయడానికి వెళ్ళారు కాంతమ్మ. కాంతమ్మ శివాన్స్ పుట్టినప్పటి నుండి అతన్ని చూసుకోవడం కోసమే నియమించబడ్డ ఆవిడ కాబట్టి శివాన్స్ ఒంటరిగా ఫ్లాట్లో ఉంటానన్నప్పుడు కాంతమ్మను కూడా తనతో పాటు పంపించారు. కేవలం అతని పనులు మాత్రమే చూసుకుంటుంది కాంతమ్మ. మిగతా అన్ని పనులకి ఆ ఇంట్లో బోల్డ్ ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు. ఎంతమంది పనివాళ్ళున్నా కాంతమ్మ పక్కన లేకపోతే శివాన్స్కి ఏమీ తోచదు. ఆమెని పని మనిషిలా కాకుండా తనని పెంచి పెద్ద చేస్తున్న తని మనిషిలా చూసుకుంటాడు. కాంతమ్మ అంటే శివాన్స్కి ఎంతో గౌరవం. ఎర్రనీళ్ళు బయటపడేసి వచ్చిన కాంతమ్మ దగ్గరికి వెళ్ళిన శివాన్స్ ఆమె పాదాలు తాకి, నన్ను ఆశీర్వదించు కాంతమ్మ అన్నాడు. అతనితో పాటు శక్తి కూడా కాంతమ్మ పాదాలకి నమస్కరించింది. శివాన్స్ చేసిన పనికి కాంతమ్మ, అయ్యో బాబు, నేను పని మనిషిని, నువ్వు నా కాలు తాకడం ఏంటి అంటూ భయంగా వెనక్కి జరిగింది. కాంతమ్మ మాటలు విన్న శివాన్స్, అందరి దృష్టిలో నువ్వు పని మనిషివి కావచ్చు కాంతమ్మ, నా దృష్టిలో నన్ను పెంచిన తల్లివి అంటూ చిరునవ్వుతో కాంతమ్మ భుజాల చుట్టూ చేతులేశాడు. శివాన్స్ చూపించిన ప్రేమకి పొంగిపోయిన కాంతమ్మ, పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి బాబు అంటూ దీవించి, ఇంతకీ మీరు భోజనం చేసే వచ్చారా బాబు, ఏదైనా కావాలా అని అడిగింది. ఇందాక ఇంట్లో తినేసి బయలుదేరాం కాంతమ్మ, ఇప్పుడు మాకైతే ఏమీ వద్దు అంటూ శక్తి వైపు చూశాడు. శక్తి కూడా తనకేమీ వద్దు అన్నట్టుగా తల ఊపడంతో, సరే కాంతమ్మ, నువ్వు వెళ్ళి పడుకో, ఏదైనా కావాలంటే నేను చూసుకుంటానులే అన్నాడు. సరే బాబు, నేను వెళ్ళి పడుకుంటాను, ఏదైనా అవసరం ఉంటే నన్ను లేపండి అంటూ కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయే వరకు చూసి, పద పైకి వెళ్దాం అంటూ మెట్ల పైకెక్కి పైగదిలో వెళ్ళాడు శివ. పై వరకు శివాని అనుసరిస్తూ వచ్చిన శక్తి అతని గదిలోకి వెళ్ళగానే గదిలోకి వెళ్ళాలా వద్దా అర్థం కాక అలాగే నిలబడిపోయింది. లోపలికి వెళ్ళిన శివాన్స్ తనతో పాటు శక్తి కూడా పైకి వచ్చిందనే విషయం గుర్తుకొచ్చి గది నుండి బయటకు వచ్చి తన రూమ్కి ఆపోజిట్గా ఉన్న బెడ్రూమ్ చూపించి, అది గెస్ట్ బెడ్రూమ్, నువ్వు ఆ రూమ్లో ఉండొచ్చు, మార్నింగ్ నీ లగేజ్ పని వాళ్ళు తీసుకొచ్చి గదిలో పెడతారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. అతని మాటలు విన్న శక్తి మౌనంగా తల ఆడించి గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని పడుకుంది. శక్తి వెళ్ళిపోయిన తర్వాత శివాన్స్ తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని, పెళ్ళి అనుకున్నప్పటి నుంచి చుట్టూ అందరూ ఉండి ఊపిరి ఆడని విధంగా అనిపించి ఇప్పుడు ఒంటరి జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టడంతో ఎంతో ప్రశాంతంగా ఆదమర్చి నిద్రపోయాడు. రాత్రి గడిచి తెల్లారిన తర్వాత శక్తి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కిందికెళ్ళి కాంతమ్మని అడిగి దేవుడి గది ఎక్కడో తెలుసుకొని దేవుడి ఎదుట దీపం వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి పొగవేసింది. ఆ తర్వాత రాత్రి వచ్చేటప్పుడు గుమ్మం ఎదుట తాను చూసిన తులసి కోట వద్దకు వెళ్ళి తులసి కోటకు పూజించి భక్తి శ్రద్ధతో తులసి కోట చుట్టూ తిరిగి తులసమ్మను మనసారా ప్రార్థించి తిరిగి ఇంట్లోకి వచ్చేసింది. అక్కడున్నవన్నీ దాదాపు 5 ఎకరాల స్థలంలో కట్టబడిన ఇల్లు. అక్కడ దాదాపు 50 ఇళ్ల పైనే ఉన్నాయి. ఇవన్నీ శివాన్స్ తండ్రి కట్టించిన ఇల్లు. అన్ని ఇళ్ల కన్నా చాలా పెద్దగా సువిశాలంగా దాదాపు 6 ఎకరం విస్తీర్ణంలో శివాన్స్ ఇల్లు కట్టబడి ఉంది.
అందమైన డూప్లెక్స్ హౌస్, పక్కనే స్విమ్మింగ్ పూల్, మినీ గార్డెన్, ఇంటి పైన కూడా రూఫ్ గార్డెన్ చాలా బాగా చక్కగా ఉంది. ఇంటి చుట్టూ కూడా రకరకాల పళ్ళ చెట్లు, పువ్వుల చెట్లు, పైగా ఆ ఇంటి చుట్టూ 24 అవర్స్ దాదాపు 10-15 మంది సెక్యూరిటీ 3 షిఫ్ట్లుగా మారుతూ ఉంటారు. ప్రతి షిఫ్ట్లోనూ 10-15 మంది శివాన్స్ ఇంటికి కాపలాగా ఉంటారు. ఎంతైనా సంఘంలో పెద్ద పేరున్న రాజకీయ నాయకుడి మనవడు, బిజినెస్ మ్యాన్కి కొడుకు, కొన్ని వేల కోట్లకి వారసుడు కాబట్టి శివాన్స్ ఎంత వద్దని చెప్పినా తాత తండ్రి వినకుండా సెక్యూరిటీని అరేంజ్ చేశారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.